హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో లాల్బాగ్ ఫ్లవర్ షో పార్ట్ 1 షేర్ చేశాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈరోజు అయితే పార్ట్ 2 లాల్బాగ్ ఫ్లవర్ షో జరిగిన షాపింగ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నర్సరీ నుంచి స్టార్ట్ చేద్దాం మనము. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అస్సలు స్కిప్ చేయకండి. నర్సరీలో మనకి ఫస్ట్ తులసి కోట, అలాగే మనకి కంప్లీట్గా తులసి కోట కాకుండా ఓన్లీ ప్లాంట్ కావాలంటే విడిగా మనకి ప్లాంట్స్ కూడా దొరుకుతాయి. అలాగే రోజ్మెరీ, అలాగే రోజ్ ప్లాంట్స్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే చాలా రకాల రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇండోర్ ప్లాంట్స్, అలాగే ఈ ఫ్లవర్స్ ఏంటో తెలీదు, వీటి పేరు మీకు ఏమైనా తెలిస్తే ఈ ప్లాంట్ పేరు మీరు కామెంట్ చేయండి. అలాగే ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ని అయితే మేము గన్నేరు ఫ్లవర్స్ అంటాము. మీరేమంటారో ఈ ఫ్లవర్స్ని కామెంట్ చేయండి. చాలా అందంగా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్. అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. అలాగే జెడ్ ప్లాంట్స్ 100 రూపీస్ ఉంది జెడ్ ప్లాంట్. ఇక్కడ కొన్ని ప్లాంట్స్కి అయితే వాటి పేరు అలాగే ప్రైస్ అయితే మెన్షన్ చేశారు, కొన్నిటికి చేయలేదు. జెడ్ ప్లాంట్స్కి అయితే 100 రూపీస్ ఉంది. బయట ప్రైజెస్తో పోలిస్తే ఇక్కడ ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అలాగే లక్కీ బ్యాంబో ప్లాంట్స్, సక్లెంట్లో ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇలా చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఈ ఫ్లవర్ నేమ్ వచ్చేసి గర్బేరా అంటారంట. 200 రూపీస్ అయితే ఉంది. ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇందులో మెరూన్ కలర్, వైట్ కలర్, బేబీ పింక్ కలర్, అలాగే ఎల్లో కలర్ కూడా ఉంది, డార్క్ రెడ్ కలర్, ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చాలా అందమైన ప్లాంట్స్, వాటితో పాటు పాట్స్ కూడా ఉన్నాయి. చూసారా ఎలిఫెంట్ పాట్ ఎంత అందంగా ఉందో. అలాగే ర్యాబిట్, సకలెంట్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లవర్స్ ఏమంటారు మీకు తెలుసా? తెలిసే కామెంట్ చేయండి. ఇందులో వైట్ కలర్, డార్క్ మెరూన్ కలర్, అలాగే రెడ్ కలర్, పింక్ కలర్ కూడా ఉంది. ఇంకా చాలా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా మీరందరూ విజిట్ చేయండి. ఇది చూసారా, ఇదేదో ఫ్రూట్ అనుకుంటున్నారు కదా, కానీ ఇది ఫ్రూట్ కాదు, ఇది ఫ్లవర్. ఫస్ట్లో ఫ్లవర్ చూసి ఇదేదో ప్లాస్టిక్ ఫ్లవర్ స్టిక్ చేశారేమో అని అనుకున్నాను. చూసారా ఫ్లవర్ ఎంత పెద్దగా ఉందో. చూస్తుంటే ఎవరికైనా ప్లాస్టిక్ ఫ్లవర్ అని అనిపిస్తుంది, కానీ అది ప్లాస్టిక్ ఫ్లవర్ కాదు, రియల్ ఫ్లవర్సే. వీటి నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా వాటి మొగ్గలు ఎంత చిన్నగా ఉన్నాయో. అలాగే చాలా రకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే వీటిని కాగితాల పూల చెట్లు అంటాము. మీరు మీ ఏరియాలో ఈ ఫ్లవర్స్ని ఏమంటారో కామెంట్ చేయండి. అందులో చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చూసారా కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి. ఇందులో పింక్ కలర్ ఒకటి, ఆరెంజ్ షేడ్లో ఒకటి అయితే ఉంది. అలాగే తోకబంతి పూల చెట్లు ఉన్నాయి. తోకబంతి పూల చెట్లని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే రోజ్ ప్లాంట్స్ అయితే ఎన్ని రకాల రోజ్ ప్లాంట్స్ ఉన్నాయో, చాలా అందంగా చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ గుత్తులుగా ఉండే పూల చెట్లు కూడా ఉన్నాయి రోజులో. అలాగే ఈ కలర్ చూడండి ఎంత డార్క్ కలరో. అసలు ఈ కలర్లో రోజ్ అనేది చూడడం నేను ఫస్ట్ టైం. చాలా మెరూన్ కలర్లో, డార్క్ మెరూన్, కొంచెం బ్లాకిష్లో ఉంది. అసలు బ్లాక్ రోజ్ అని అనుకున్నాను, అంత బాగున్నాయి. అలాగే ఇక్కడ చిన్న బత్తాయి లాగా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. వీటిని కరెక్ట్గా నేమ్ అయితే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా చాలా స్టాక్ అయితే ఉంది. ఇది చూసారా సత్యనారాయణ ఫ్లవర్ చెట్టు అని అనుకున్నాను ఫస్ట్, కానీ కాదు, ఇది బనానా ట్రీ. ఇంత చిన్న బనానా ట్రీకి ఫ్లవర్ ఉండడం మాత్రం చూడడం ఫస్ట్ టైం నేను. ఇంత చిన్న బనానా ట్రీకి ఫ్లవర్ ఉంది. ఇందులో కూడా చాలా స్టాక్ అయితే ఉంది, మీకు కావాలంటే విజిట్ చేయొచ్చు. ప్లాంట్ కాకుండా మనకి సీడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బనానాది ఎల్లో బనానా, రెడ్ బనానా, అలాగే చిన్న బనానాస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ మనకి ఇక్కడ సీడ్స్ అయితే దొరుకుతున్నాయి. సీడ్స్ అంటారా, వేర్లు అంటారేమో, వేర్లు కూడా ఉన్నాయి. అలాగే తులిప్ ఫ్లవర్స్,
చామంతులు, గులాబీలు అన్నిటికీ మనకి ఇక్కడ సీడ్స్ అయితే దొరుకుతున్నాయి. చూసారా, వెజిటేబుల్స్ అలాగే ఫ్లవర్స్ అన్నిటికీ సీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ప్లాంట్స్కి అన్ని రకాల సైజులో పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ సీడ్స్, ఫ్లవర్స్, వెజ్జీస్ అలాగే అన్ని రకాల సీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. అలాగే ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మీకు ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలుసా? రంబూటన్ అంటారు. అది కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే వీటిని వచ్చేసి మ్యాంగోస్టీన్ అంటారు. చాలా స్వీట్గా ఉంటాయి, కొంచెం కాస్ట్లీయే. అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అక్కడ ఉన్నాయి. అలాగే స్నాక్స్కి వచ్చేసి నువ్వుల లడ్డూలు, పల్లీ చిక్కీలు, అలాగే డ్రై ఫ్రూట్ చిక్కీ కూడా ఉంది. ఆల్మండ్, క్యాషూస్ అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి అవి కూడా చిక్కీస్ ఉన్నాయి. మనకి లడ్డు కావాలంటే లడ్డు షేప్లో ఉన్నాయి. అలాగే చిక్కీలు కూడా ఉన్నాయి. అలాగే క్యాషూ చిక్కీ కూడా ఉంది. అలాగే హల్వాలు, నువ్వుల చిక్కీలు, ఇంకా చాలా రకాల చిక్కీలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకు కీ చైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క కీ చైన్ కాకుండా ఇలాగ మల్టిపుల్ కీస్ పెట్టుకునేలాగా ఇంట్లోకి ఇలా డెకరేటివ్ పీసెస్ అయితే ఉన్నాయి. అలాగే వీటిని ఏమంటారో తెలుసా మీకు? యూకలిప్టస్ ఆయిల్ అండి. ఒకటి వచ్చేసి ఆకుల నుంచి తీసేది వైట్ కలర్ది, ఇది వచ్చేసి వేర్ల నుంచి హ్యాండ్ మేడ్ అనమాట. ఇవి వర్షాకాలానికి కానీ శీతాకాలం కూడా వస్తుంది కదా, ఈ శీతాకాలంలో కూడా ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. ఇవి చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే ఉంటుంది. ఇవి నేను ఆల్రెడీ ఒకసారి వాడి చూశాను. మనకి ఏమైనా లెగ్స్ పెయిన్ అలా ఏమైనా వచ్చినా కూడా ఆ రెడ్ కలర్లో ఉన్న వేర్లతో తీస్తారు. అది ఆ ఆయిల్ కూడా మనకి చాలా తొందరగా రిలీఫ్ అయితే ఇస్తుంది. అలాగే ఇక్కడ మనకి డెకరేటివ్ పీసెస్ అయితే ఉన్నాయి. వినాయకుడు చూసారా ఎంత అందంగా హ్యాండ్మేడ్ అనమాట అది. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కొన్ని. అలాగే గూడ్లు, పిచ్చుగూడ్లు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి హ్యాండ్మేడ్ది. డెకరేటివ్ పీసెస్ అయితే ఉన్నాయి. ఇది చూసారా, నాకు చాలా నచ్చింది అదైతే. అలాగే బుక్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ అన్ని రకాల బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలకైతే ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఏబిసిడీలు, ఆల్ ఇన్ వన్ అన్ని రకాల చిన్న చిన్న బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ పెయింటింగ్ చూసారా ఎంత అందంగా ఉందో. రాధాకృష్ణుడు పెయింటింగ్ అనమాట ఇది. చూసారా ఎంత అందంగా ఉంది కదా. ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది, విజిట్ చేయండి. అలాగే స్నాక్స్ వచ్చేసి మురుకులు, స్వీట్స్, ఇంకా చాలా రకాల చిప్స్ అన్నీ ఉన్నాయి. అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. ఒకసారి విజిట్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. చాలా కిచెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అలాగే నర్సరీ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫిష్ పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో ఫిష్లు, బాగా స్విమ్ చేస్తున్నాయి కదా. అలాగే పెద్ద పెద్ద ఫిష్లు కూడా ఉన్నాయి. మనకు నచ్చినట్టు సైజులో మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసి ఇస్తారు. ఫిష్కి వచ్చేసి నాకు తెలిసినంత వరకు వాటికి ఫుడ్ ఎక్కువ ఇచ్చేస్తే ఫుడ్ తింటాయి, ఆ స్విమ్ చేయకుండా చాలా లేజీగా అయిపోతాయంట. మనం కూడా అంతే కదా, ఎక్కువ ఫుడ్ తింటే లేజీగా అయిపోయి మనకి ఏ పని చేత కాదు. ఫిషెస్ కూడా అంతే, ఫుడ్ మనం ఎంత ఇస్తే ఫుడ్ అవి తినేస్తాయి, తర్వాత స్విమ్ చేయడం ఆగిపోతాయి అన్నమాట. చాలా స్లోగా, చాలా బద్ధకంతో ఉంటాయి. స్విమ్మింగ్ అనేది ఎక్కువ చేయమన్నమాట. అలాగే హైదరాబాదీ పర్ల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి. కుకింగ్ పాట్స్ అయితే ఉన్నాయి. మట్టి పాత్రలు అంటాం కదా, ఆ పాత్రలు అయితే ఉన్నాయి. మట్టి పాత్రలో కుకింగ్ చేస్తే అసలు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. ఎవరికైనా మట్టి పాత్రలు కావాలి అంటే విజిట్ చేయండి. అలాగే ఇక్కడ మనకు ప్లాస్టిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చాలా రకాలైతే ఉన్నాయి. అవి కూడా డెకరేటివ్ పీసెస్ లాగా మనమైతే ఇంట్లో పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ డెకరేటివ్ పీసెస్ అయితే ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు అంటాం కదా, చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చిన్న కీ చైన్స్ నుంచి డెకరేటివ్ పీసెస్ చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ చూసారా, మనకి కొండపల్లి బొమ్మ అంటే ఫస్ట్ ఈ బొమ్మే గుర్తొస్తుంది కదా. చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా చాలా రకాల డెకరేటివ్ పీసెస్, కొండపల్లి బొమ్మలు,
అలాగే ఏరోప్లేన్, ఇలా చాలా అయితే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.